రీ రిలీజ్ సినిమాల్లో పవర్ స్టార్ సినిమాల క్రేజ్ వేరే అని మరోసారి గబ్బర్ సింగ్ ప్రూవ్ చేసింది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అయినా వర్షాన్ని లెక్క చేయకుండా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ థియేటర్లో తుఫాన్ను తలపించేలా రచ్చ చేశారు పవన్ ఫ్యాన్స్. దీని దెబ్బకు ఇప్పటి వరకున్న రీ రిలీజ్ రికార్డులన్నీ బద్దలైనట్టుగా చెప్తున్నారు. ఇటీవల వచ్చిన మహేష్ బాబు కల్ట్ క్లాసిక్ మూవీ మురారి రీ రిలీజుల్లో ఫస్ట్ డే 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ఇంద్ర కూడా 3 కోట్లతో దుమ్ము దులిపేసింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం గబ్బర్ సింగ్ మూవీ ముందు రోజు ప్రీమియర్లతో కలిపి మొదటి రోజు 6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా గబ్బర్ సింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు మొత్తం 3 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 5 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టుగా లెక్కలు చెబుతున్నారు. ఇక నార్త్ అమెరికా, కెనడాలో మొత్తంగా 116 లొకేషన్స్ లో గబ్బర్ సింగ్ రిలీజ్ చేయగా యుఎస్ లో $6,000 వసూలు చేసినట్టుగా సమాచారం. మొత్తంగా వరల్డ్ వైడ్ గా గబ్బర్ సింగ్ 6 కోట్లకు పైగా వసూలు సాధించిందని అంటున్నారు. ఒకవేళ వర్షాలు లేకుండా ఉండుంటే ఈ కలెక్షన్స్ రికార్డ్స్ మరోలా ఉండేదని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా గబ్బర్ సింగ్ దుమ్ము దులిపేసిందని చెప్పాలి.